నిర్గమకాండం. గతంలో మనము ఆదికాండం గురించి తెలుసుకున్నాం. ఈరోజు నిర్గమకాండం గురించి తెలుసుకుందాం. ఇందులో మొత్తం అధ్యాయములు 40 అయితే 1213 వచనములు కలిగి ఉన్నాయి. అంతకుముందు యాకోబు కుమారుడైన యోసేపు గారు ఐగుప్తుకు చేరడం, యాకోబు గారి కుటుంబం అక్కడికి రావడం, వీళ్ళందరూ మరణించిన తర్వాత ఇజ్రాయేలీల సంఖ్య ఆ దేశంలో పెరగడం, తద్వారా ఐగుప్తు రాజైన ఫరో మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను భయంకరమైన బానిసలుగా చూడటం మొదలుపెట్టారు. సంఖ్యల నుండి రక్షించడానికి మోషే అనే గొప్ప సేవకుని పుట్టించి వారి దగ్గరికి రక్షకుడిగా పంపించడం జరుగుతుంది. 10 తెగుళ్ల చేత ఐగుప్తీయులను శిక్షించి బయటికి రప్పించి ఎర్ర సముద్రాన్ని దంచి సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలతో పాటు ధర్మశాస్త్రం కూడా ఇవ్వడం జరుగుతుంది.